సాహసమే చేరాడింబక్క అన్నది కదరా పాతాళ భైరవి. Sakis and Sakas, welcome to today's 48 vlog. సో యాక్చువల్లీ ఈరోజు నాకు చాలా స్లీపీగా ఉంది, బ్రెయిన్ నమ్ముగా ఉంది, రాత్రి నిద్రలేదు. సో నేను ఇక్కడికి రావటం కూడా 6కే వచ్చాను. ఈరోజు డ్యాన్స్ క్లాస్ లేదు, ఈ వీక్ వరకు డ్యాన్స్ క్లాస్ లేదు. సో అందుకే ఎక్సర్సైజ్ కూడా చేయాలి, గట్టిగా చేయాలి ఈసారి. బట్ ఐ డోంట్ నో వై ఆ బ్రెయిన్ పని చేయట్లేదు నిద్ర లేక. సీ మై ఫ్లఫీ ఫేస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ అండ్ మై డార్క్ సర్కిల్స్, మై డబుల్ చిన్. బ్రెయిన్ అంతా నమ్మైపోయింది. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేసుకోవాలి దీన్ని. ఐ డోంట్ నో వాట్ ఐమ్ గోనా డూ, బట్ చేస్తా, గట్టిగా కష్టపడతా. బట్ ఐఎమ్ స్లీపీ, ఐ కుడెంట్ డూ. అందుకే నడుస్తున్నాను నేను. కొంచెంసేపు అట్లా ప్రశాంతంగా నడుస్తాను మొబైల్ లేకుండా అని చెప్పి. ఫస్ట్ వాకింగ్ చేస్తాను, దాని తర్వాత కొంచెం ఏంటో నేను ఇంకా ఈ చెట్లు చూస్తే అలా లాస్ట్ ఫీలింగ్లో ఉన్నాను. ఓకే, కమ్ లెట్స్ డూ అవర్ వాకింగ్ అండ్ దెన్ అవర్ ఎక్సర్సైజ్. అప్పుడు మెడిటేషన్ చేసుకుందాం. ప్లీజ్ స్లీప్ వెల్. అదే వెయిట్ లాస్కి ఫస్ట్ స్టెప్. నేను చేయలేకపోతున్నా, ఐ డోంట్ నో వై, బట్ ఐమ్ గోనా డూ దట్ ఆల్సో. ఎప్పటికైనా మంచిగా నిద్రపోవాలనేది నా కోరిక. ఓకే, కమ్ లెట్స్ డూ అవర్ వాకింగ్ టుగెదర్. ఓ మై డియర్ సఖీస్ అండ్ సక్కాస్, ఈరోజు నా డే ఎట్లా స్టార్ట్ అయిందంటే చాలా స్లోగా స్టార్ట్ అయింది. నాకు అప్పుడప్పుడు ఇట్లా ఏదైనా ఆర్ట్ పీస్ లాగా కనిపిస్తే రికార్డ్ చేసి దాన్ని క్యాప్చర్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ మధ్య వ్లాగ్ చేసి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి. అండ్ పక్కన వాళ్ళు అడుగుతున్నారు అనమాట, పాప నీకు ఇవైపోయి నీ ఎక్సర్సైజెస్ అని చెప్పి. బట్ ఎప్పుడు రోజు ఎర్లీగా స్టార్ట్ చేస్తా కదా, సో ఈరోజు నిన్న లేట్గా స్టార్ట్ చేశాను. అండ్ మధ్యలో కాల్ వచ్చింది, మళ్ళీ ఆగి మాట్లాడి మళ్ళీ చేస్తూ ఉన్నాను అనమాట. మళ్ళీ దీని నుంచే స్టార్ట్ చేశాను. ఇది చేస్తూ ఉన్నాక మళ్ళీ కూర్చునే చేయాలి కదా అని చెప్పి రెగ్యులర్గా అది చేస్తున్నాను. సో ఈ గ్యాప్లో నా మైండ్ ఏం ఆలోచిస్తుందో తెలుసా? ఐ డోంట్ నో, రిపీటెడ్గా నా మైండ్లో ఒకే ఒక క్వశ్చన్ రన్ అవుతుంది. వాట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ లైఫ్? వై ఎవ్రీ వన్ కీప్ సీక్రెట్ దేర్ లైఫ్ ప్రైవేట్ ఈజ్ ఓకే, బట్ సీక్రెట్స్ ఎందుకు దాస్తారు ఏంటి? ఇంకా అలా నా బ్రెయిన్ అస్సలు ఫంక్షన్ అవ్వట్లేదు. ఓన్లీ ఆ క్వశ్చన్కే స్ట్రక్ అయిపోయి ఉందన్నమాట. ఎందుకు సీక్రెట్స్ అనేవి దాస్తారు? ఎందుకు అట్లా? ఎందుకు ఎవరికి చెప్పుకోరు? ఎందుకు వాళ్ళలో వాళ్ళే పెట్టుకుంటారు అని ఐ క్వశ్చన్ మై సెల్ఫ్. ఎందుకు నీకు నువ్వు అట్లా పెట్టుకుంటావు అని చెప్పి. సమ్టైమ్స్ ఐ డూ, సమ్టైమ్స్ ఎవ్రీ హ్యూమన్ డూ దాట్. సో ఎందుకు అట్లా చేస్తారు ఏంటి అని చెప్పి ఆ క్వశ్చన్ ఆలోచించినట్టే ఉన్నాను. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సో మెనీ ఆ వర్కౌట్స్ చూసారు కదా. అండ్ దాని తర్వాత నార్మల్గా నేను నడుస్తూ ఉన్నప్పుడు గ్యాప్లో ఐ జస్ట్ థాట్ దట్ ఓకే, దెర్ ఈస్ సంథింగ్. ఇప్పుడు నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నేను అదే ఆలోచించాలి, వాట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ లైఫ్ అని. అండ్ వాట్ ఆర్ ద ఆన్సర్స్ మై ఇన్నర్ వాయిస్ విల్ టెల్ మీ, లెట్ మీ సీ దట్ అని చెప్పి. ఇక్కడ ఏదో నా కండలు చూపిస్తున్నాను అనుకోకండి, అక్కడ చెమట పట్టేసి చాలా ఇరిటేటింగ్గా లాగుతున్నట్టుంది, అందుకే ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాను అని చెప్పి అట్లా చేశాను. దెర్ ఇస్ నో రాంగ్ ఇన్ దట్. బట్ ఈ ఎక్సర్సైజ్ చేస్తుంటే ఐ ఫౌండ్ అవుట్ దట్ సంథింగ్ చేంజ్ ఇన్ మీ. లైక్ ఆలోచించే విధానం కానీ, నేను పర్ఫార్మెన్స్, లైక్ మీ అందరితో స్టార్ట్ చేసిన జర్నీ కానీ, ఎవ్రీథింగ్ సీమ్స్ ఒక కన్సిస్టెన్సీ స్టార్ట్ అయింది నాకు. నాలో తెలియని ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది, నాలో తెలియని టాలెంట్స్ బయటకు వస్తున్నాయి. అండ్ ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు వచ్చారు నా దగ్గరికి. వచ్చి నేను ఇది చేస్తున్నప్పుడు ఐ డోంట్ నో, నా బాడీ కూడా చాలా సహకరిస్తుంది నాకు ఏదైనా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు. ఇదివరకు అసలు చేసేదాన్నే కాదు, చేసినా సరే ఇట్ వాజ్ నాట్ కోఆపరేటివ్ విత్ మీ. బట్ నౌ ఇట్ వాజ్ మోల్డింగ్, నాకు ఎలా కావాలో అట్లా మోల్డ్ అవుతుంది అనమాట నా బాడీ. నేను చెప్పిన మాట అర్థం చేసుకుంటుంది, వింటుంది, తెలుస్తుంది నా బాడీకి నిజంగా ఇది కావాలి, ఇది నీకు కావాలి, దిస్ ఈజ్ యువర్ ప్రాపర్ డైరీ అని. ఇందాక నేను చెప్పాను కదా,
వచ్చి అడిగారు, ఎందుకు రోజు వీడియోస్ తీస్తున్నావు అమ్మా అని చెప్పి. నేను చెప్పాను, దిస్ ఇస్ ఫర్ మై యూట్యూబ్ బ్లాగ్, అందుకే తీసుకుంటున్నాను. రోజు అంటే ఒకరోజు 2 రోజులు అయితే చూసి చూడుకుని ఉంటారు, బట్ డైలీ చేస్తున్నావు కదా అందుకని అడుగుతున్నారంటే, ఐ జస్ట్ సెడ్ దెమ్, నేను రోజు తీసుకుంటున్నాను, ఎవరికి ఇబ్బంది కలగజేయట్లేదు. ఎవరికైనా ఇబ్బంది ఉంది అంటే ఐ వాజ్ నాట్ రికార్డింగ్ దెమ్, నేను నన్ను మాత్రమే తీసుకుంటున్నాను అని చెప్పాను. బట్ యా, యాజ్ యూజువల్గా నేను ఇందాక చెప్పినట్టు, యాజ్ ఐ క్వశ్చన్డ్ బిఫోర్, లైక్ వాట్ డిడ్ యూ లెర్న్? ఫస్ట్ ఆఫ్ ఆల్, I want to tell everyone who is watching this channel, please take care of your health and body. ఇవి 2 మాత్రమే మన చేతిలో ఉంటాయి, మిగతా ఏది మన చేతిలో ఉండదు. ఐ రియలీ వాంట్ మై ఫాలోవర్స్ టు ఫాలో దిస్ వన్ రూల్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. దాన్ని కష్టపెట్టండి. కష్టపెడతామంటే ఆరోగ్యాల సమస్యలతో కాదు, ముందే మనం మేల్కొని వాట్ ఈస్ ద ప్రాపర్ డైట్ ఇట్లా అన్నీ తెలుసుకొని ప్రాపర్గా ఉండాలి. మై డియర్ సఖీస్ అండ్ సఖాస్, ఐమ్ డన్ విత్ మై ఎక్సర్సైజెస్. ఐ డోంట్ నో వై టుడే వాజ్ లైక్ రియలీ మెడిటేషన్ చేయాలి. సో ఇప్పుడే నేను ఎక్సర్సైజెస్ కంప్లీట్ చేసుకున్నాను. మా డాడీ వచ్చారనమాట. Oh my god, I was really feeling tired. Come, let's do our meditation together. ఈరోజు మెడిటేషన్ ఏం తెలిసిందో, యాక్చువల్లీ ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్, దానికి ఆన్సర్ ఎలా దొరికిందో చూద్దాం. Come, let's do our meditation. The only question I repeatedly asked my inner soul, and it replied that please take care of your body and your health. That's only in our hands. నా మెడిటేషన్ అయిపోయింది. You know what the question I have asked myself? What is the secret of life? లైఫ్ గురించి సీక్రెట్ ఏంటి అంటే, ఐ ఫౌండ్ అవుట్ ద ఆన్సర్. దెర్ ఈస్ నథింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ద ఓన్లీ థింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఈజ్ అవర్ హెల్త్ అండ్ అవర్ బాడీ. నువ్వు ఎలా షేప్ చేసుకుంటావు, దాన్ని ఎంత బాగా ఉంచుకుంటావు అనేది నీ చేతుల్లోనే ఉంటుంది అని నాకు అర్థమైంది. నా ఇన్నర్ వాయిస్ నాకు అది చెప్పింది. నిజమే కదా, మన చేతిలో ఏమి ఉండదు, మన బాడీ తప్ప. అండ్ మన హెల్త్, దాన్ని వీలైనంత జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ కోట్ ఆఫ్ ది డే కూడా వచ్చింది, అది నేను మీకు చెప్తాను. మనం కొంత ఫుడ్ ఎలా తినాలి అనేది, ఇది కూడా ఇన్నర్ వాయిస్ నుంచి వచ్చింది. కొంత అనుకుంటే కొన్నే వస్తాయి, ఏది జబ్బులు. లైక్ వాట్ ఎవర్ ద క్వాంటిటీ, లిమిటెడ్గా మనం కనుక ఫుడ్ తినగలిగితే, కొంత అంటే కొంచెం కొంచెం తింటే ఆ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం కొంచెం వస్తాయి. అంతా నాదే అనుకొని తింటే ఆ ప్రాబ్లమ్స్ కూడా అంతంతంత వస్తాయి. ఐ వాజ్ రియలీ లైక్ వావ్, దిస్ వాజ్ సో గుడ్ అని అనిపించింది. నిజమే కదా, లిమిటెడ్గా తిన్నంత కాలం ఎవరికి ఏ జబ్బులు ఉండవు. బట్ ఏదైతే ఎక్కువ హెవీగా తింటామో దాని నుంచి లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్ వాజ్ రియలీ వెరీ గుడ్ మెసేజ్ ఫర్ మీ. చాలా డల్గా వచ్చాను, మధ్యలో చాలా ఫోన్స్ వస్తే మాట్లాడాను, అందుకే ఇంత టైం అయింది. మా డాడీ కూడా వచ్చారు. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. 48 డేనా ఇట్లా జరిగింది. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. If you like this video, please like, share and subscribe to my channel, PD with VSK. Don't forget to comment below. And yeah, your comments boost me so much. You know, I always love you, my dear Sakis and Sakas. Bye. Stay tuned for tomorrow.